హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా హైకోర్టులో ప్యూన్స్ ఉంటారు కదా, ప్యూన్ రిక్రూట్మెంట్కి సంబంధించి 300 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి టోటల్గా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏంటి, అండ్ దాంతోపాటు మనకి ఏజ్ లిమిట్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో టోటల్గా మనకి 300 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీ 243 వేకెన్సీస్, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ 30 వేకెన్సీస్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 20 సెప్టెంబర్ 2024 మనకి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ ఆగస్టు 25ని స్టార్ట్ అయితే అయిపోయాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 20, 2024. సో మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసే చివరి తేదీ నాటికి 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ పర్సన్ విత్ డిజేబిలిటీ అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి మీరు ఎక్కువ ఏజ్ రిలాక్సేషన్ కావాలన్నా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ అందుకు సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పర్సన్స్ విత్ డిజేబిలిటీ 10 ఇయర్స్ వరకు మీరు ఏజ్ రిలాక్సేషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వచ్చేసి మీ డిఫెన్స్ సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మినిమం మిడిల్ స్టాండర్డ్ అండ్ మ్యాక్సిమం 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఎడ్యుకేషన్. మనకి మిడిల్ స్టాండర్డ్ అంటే మినిమం 7th క్లాస్ నుండి మ్యాక్సిమం ఇంటర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ క్యాండిడేట్స్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ ద మ్యాక్సిమం ప్రిస్క్రైబ్డ్ అబోవ్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో మనకి మ్యాక్సిమం వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళే. ఇంటర్కి ఎక్కువ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నాట్ ఎలిజిబుల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇంటర్మీడియట్ లోపు ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పంజాబ్, హర్యానా అండ్ చండీగఢ్ స్టేట్స్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ 3 కాకుండా రిమైనింగ్ స్టేట్స్ నుంచి అప్లై చేసుకుంటున్నటువంటి క్యాండిడేట్స్ అయితే 700 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ 600 రూపీస్, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 600 రూపీస్. సో ఈ అప్లికేషన్ ఫీ అన్నమాట. ఈ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అండ్ నాన్ రీఫండబుల్. ఇది మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రీఫండ్ అయితే చేయరన్నమాట. సో ఇది మనకి ఫీ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సెలక్షన్ అనేది కనుక చూసుకున్నట్లయితే మనకి అప్లై చేసుకున్న వాళ్ళందరినీ ఫస్ట్ ఒక రిటన్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఈ రిటన్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 MCQ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్. సో 50 క్వశ్చన్స్ 2 మార్క్స్ అంటే 100 మార్క్స్. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది కనుక చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ ఎబిలిటీ. సో ఇవి మనకి సబ్జెక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఎగ్జామ్. నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్, హిందీ అండ్ పంజాబీ లాంగ్వేజ్, ఈ 3 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అంటే మనకి 1.5 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ 50% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి సెలెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కనుక చూసినట్లయితే మీరు రిటన్ టెస్ట్లో కనుక క్వాలిఫై ఉన్నట్లయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్లో మీకు ఏమేమి ఉంటాయంటే రన్నింగ్ రేస్, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్. సో అంటే ఈ మార్క్స్ ఏమి కన్సిడర్ చేయరన్నమాట మెరిట్లో, బట్ మీరు క్వాలిఫై అవ్వాలి. సో ఫస్ట్ రన్నింగ్ రేస్ ఉంటుంది.
సో మేల్ క్యాండిడేట్స్ 800 మీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ డిస్టెన్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ ఎంత టైంలో రన్ చేయాలి అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్ 3 అటెంప్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి డిఫరెంట్ లెంత్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి హై జంప్, ఇది కూడా మనం 3 అటెంప్ట్స్లో క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్ తర్వాత ఈ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఎగ్జామ్ ఉంటుందన్నాం కదా, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ప్రజెంట్ ఇంకా మనకి డేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు. అందుకు సంబంధించి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అప్లికేషన్లో ప్రొవైడ్ చేస్తారో దానికి మెసేజ్ వస్తుంది, అలాగే మెయిల్ ఐడికి మెయిల్ అయితే వస్తుంది. అండ్ ఫర్దర్గా ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కావాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.